ఇదివరకు ఒక 30 ఏళ్ళు బోర్లన్నీ నిండిపోయినాయి, బావులన్నీ నిండిపోయినాయి. అయితే ఆయన చేసిన పనుల వల్ల అవన్నీ నిండినాయి. అయితే వర్షాకాలం ఏమైందంటే ఇప్పుడు ఈ సంవత్సరం అంతా వాడిన్లు రైతులు. ఇప్పుడు 10 మీటర్ల నుంచి 16 మీటర్ల వరకు డెప్త్కి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ గ్రౌండ్ వాటర్ అంతా తోడిన్లు. మళ్ళీ బాగా వర్షం పడ్డప్పుడు మళ్ళా అందులోకి పంపాలి వాటిని. అంటే ఈ ప్రాసెస్ అనేది ఎవ్రీ ఇయర్ జరుగుతూ ఉండాలి. అయితే వెనకటి కాలంలో వీటి మీదనే ఆధారపడేది. అప్పుడు బోర్ లేవు, బావులు. వ్యవసాయం టైంలో బావులలోకి వెళ్ళి నీళ్ళు తోడేది. మోటార్ బావులు, మోటార్లు పెట్టి, డీజిల్ మోటార్లు పెట్టి, మళ్ళీ వర్షాకాలం వచ్చిందంటే బావులన్నీ నిండుగా ఉండేది. అంటే నేనేం చెప్పదలుచుకున్నా అంటే క్రెడిట్ ఎవరికి ఇద్దామనేది పక్కకు పెట్టండి. వర్షాలు బాగా పడుతున్నాయి. పోయిన సంవత్సరం 22% ఎక్సెస్ వాటర్ పడింది, ఎక్సెస్ రెయిన్ఫాల్ వచ్చింది. అయితే వీళ్ళ సంతోషానికి వీళ్ళు అదనంగా ఏం చేశారు? ఇప్పుడు కేసీఆర్ చేసిన దానికి ఎక్కువ వీళ్ళు ఏమన్నా చేశారా? నీళ్ళు ఇప్పుడు రైతులకు నీళ్ళు ఇవ్వడానికి అదనంగా ఏమన్నా చేశారా? ఏమైనా కొత్త ప్రాజెక్టులు కట్టారా? కొత్త కాలువలు తవ్వారా? కొత్తగా నీళ్ళు ఇచ్చారా పాత ప్రాజెక్టుల నుంచి? ఈ 2 సంవత్సరాలనైతే అదనంగా ఏం జరగలేదు, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మరి ఎందుకు పండినాయి ఎక్కువ పంట ఎట్లా పండింది? ఎట్లా పండిందంటే గ్రౌండ్ వాటర్ను బాగా ఉపయోగించుకోవడం వల్ల పండింది. గ్రౌండ్ వాటర్ మనం ఇట్లే తోడుకుంటూ పోతే సపోజ్ ఈ సంవత్సరం వర్షాలు పడలేదు, ఇక రీఛార్జ్ అవుతుందా గ్రౌండ్ వాటర్? ఇంకెంతకాలం మళ్ళీ పాత రోజులు వస్తాయి, మళ్ళీ బోర్లు ఎండిపోతాయి, మళ్ళీ బోర్లు వేయడానికి అప్పులు తీసుకుంటారు రైతులు. ఆ అప్పులు కట్టలేక మళ్ళీ పెరుగన్నంలో పురుగు మందు కలుపుకొని సస్తారు. తెలంగాణలో 35,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నది ఈ బోర్ల మీద ఆధారపడే కదా. కేసీఆర్ ఏమో కాలడ్డం పెట్టి ఆపితే పారే కాలువలు కావాలనుకున్నాడు. మళ్ళీ కాంగ్రెస్ పాలన ఎడి తీసుకుపోతుంది మనల్ని అంటే మళ్ళీ భూగర్భ జలాల మీద ఆధారపడేటట్టు చేస్తున్నది. భూగర్భ జలాల ద్వారా పండిన పంటలను చూసి ఏం చేయకపోయినా మాకు పంటలు పండుతున్నాయి రైతులకని సంతోషపడుతున్నారు. కేవలం వర్షానికి పంటలు పండవు, వాటిని ఉపయోగించుకునే తెలివితేటలు ఉండాలి. అయితే ఇప్పుడంటే వర్షాలు పడ్డాయి కాబట్టి భూగర్భ జలాలు ఇదివరకు రీఛార్జ్ అయినాయి, వాడుకున్నారు, మళ్ళీ రీఛార్జ్ అవుతున్నాయి. ఒకవేళ వర్షాలు పడకపోతే రీఛార్జ్ కావు కదా. అంటే రైతులను మళ్ళీ అధోగతి పాలు చేయడమే కదా రాబోయే రోజుల్లో. బ్యాంకులో డబ్బులు వేస్తూ ఉంటే తీస్తూ ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు వర్షాలు రాకపోతే రిజర్వ్లో ఉండవు కదా వాటరు.